సార్ ఇవాళ తెల్లవారి షుగర్ మీటర్లో షుగర్ టెస్ట్ చేశాను, 50 వచ్చింది. తప్పేమో అనుకొని మళ్ళీ టెస్ట్ చేశాను, మళ్ళీ 50 వచ్చింది. గాబరపడి పరిగెత్తి ల్యాబ్కి వెళ్ళి అక్కడ టెస్ట్ చేశాను, అక్కడ 55 వచ్చింది. మనిషిని చూస్తేనేమో నార్మల్ గా ఉన్నాను, షుగర్ చూస్తేనేమో లోగా ఉంది. ఇలా అవుతుందా? మరి నాకు లక్షణాలు ఏమీ లేవు. లో షుగర్ వచ్చినా కూడా లక్షణాలు లేకుండా మనిషి ఉండగలడా? ఎస్, ఉండగలడు. దానినే హైపోగ్లైసీమియా అన్అవేర్నెస్ అంటాం. అంటే రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి, కానీ మన శరీరం దాన్ని గ్రహించలేదు. దీనికి చాలా కారణాలే ఉంటాయి. ఎవరికైతే షుగర్ తరచుగా లో అయిపోతా ఉంటుందో వాళ్ళ బాడీలో కొన్ని చేంజెస్ రావటం, మరియు వాళ్ళ బ్రెయిన్ కూడా ఈ లో షుగర్ కి అలవాటు పడిపోతుంది. తద్వారా షుగర్ లో అయినప్పుడు ఏవైతే సిగ్నల్స్ బాడీకి ఆ సిగ్నల్స్ అందవు. అప్పుడు ఏమవుతుంది? ఆ పేషెంట్ లో షుగర్ అవుతుంది అని గ్రహించలేకపోతాడు. లక్షణాలు లేనంత మాత్రం ఇది డేంజరస్ కాదు అనేది లేదు. లో షుగర్ అవటం వల్ల లక్షణాలు లేనప్పటికీ కూడా పేషెంట్ కి మతిస్థిమితం పోవచ్చు, కోమాలోకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఫిట్ రావచ్చు. యూజువల్ గా ఈ హైపోగ్లైసీమియా అన్అవేర్నెస్ లేకుండా ఉండాలంటే షుగర్స్ ని లో అవ్వకుండా ఒక 2-3 వారాలు గాని మీరు చూసుకున్నట్టయితే మళ్ళీ మన బాడీకి షుగర్ లో అయ్యేటప్పుడు గ్రహించే శక్తి తిరిగి వచ్చేస్తుంది. ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉంటుందో అలాంటి వాళ్ళు CGM అంటే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ అన్న డివైస్ వాడినా కూడా మనం లో షుగర్ ని వెంటనే పసిగట్టి ట్రీట్ చేయటం ద్వారా ఈ హైపోగ్లైసీమియా అన్అవేర్నెస్ లేకుండా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.